అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. 2.5 ఏళ్లుగా డీఎస్సీ నిర్వహించకపోవడంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కాలేదని అన్నారు. డీఎస్సీ నిర్వహణ, ఏకీకృత సర్వీస్ రూల్స్, జోనల్ నియామకాలు, ప్రమోషన్లపై సభ్యుల ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. 98 నుంచి 2012 వరకు డీఎస్సీ అభ్యర్థులకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరిస్తామని అన్నారు మంత్రి. గత 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించకపోవడం, టీచర్ల ఖాళీల భర్తీ చేయకపోవడం వల్ల నాణ్యమైన విద్య నోచుకోకపోతున్నాం అధ్యక్ష. రెండవది, ఇప్పుడు డిఎస్సికి బదులుగా టీచర్ల నియామకం కూడా టీపీఎస్సీ ద్వారా చేస్తామని చెప్పడం ఒకటైతే, జోనల్ క్యాడర్లో ఉన్నటువంటి నాన్ గెస్టెడ్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి ఆనాటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది 97లో. దాదాపు 3 లక్షల మంది ఆ యొక్క పోటీ పరీక్షలో 3 అంచెల విధానంలో 97లో ప్రిలిమ్స్, 98లో మెయిన్స్, 99లో మరి ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క 400 పై చిలుకు 80 పోస్టులను ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరము తెలంగాణ రాష్ట్రానికి 200 మంది స్కూల్ అసిస్టెంట్స్ ఈరోజు పనిచేస్తున్నారు. దాదాపు 18 సంవత్సరాలుగా వస్తుంది అధ్యక్ష. వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ కనీసం ఎటువంటి ప్రమోషన్కు నోచుకోకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్స్గా కొనసాగడం అనేది చాలా శోచనీయం. ఇది జోనల్ క్యాడర్లో నియమించబడ్డటువంటి ఈ 200 మంది ఈ స్కూల్ అసిస్టెంట్స్కు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ నిబంధనలు ఏమాత్రం కూడా దాని పరిధిలోకి రాదు. ఇది ఏపీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఈ అందరికీ కూడా ప్రమోషన్లకు ఎంఈఓస్ కానివ్వండి, జేఎల్స్ కానివ్వండి, డైట్ లెక్చర్స్ కానీ, గ్రేడ్ 2 పోస్టులు కానీ పోయే అవకాశం ఉన్నప్పటికీ, అక్కడ ఖాళీలు ఉన్నప్పటికీ కూడా మరి ప్రమోషన్లు ఇవ్వకపోవడం అనేది ఇది చాలా అన్యాయం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రానికి అమెండ్మెంట్ చేయాలని చెప్పి రాష్ట్రపతి ఉత్తర్వులు తెలిసినటువంటి ఆర్టికల్ ప్రకారం అమెండ్మెంట్ చేయాలని చెప్పి పంపడం జరిగింది అధ్యక్ష. పంపినటువంటి ఫైలు కేంద్ర హోంశాఖలో ఉన్నది. మరి దాన్ని తొందరగా క్లియర్ చేసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మరి ఇంతకుముందు పెద్దలు లక్ష్మణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి అక్కడ కూడా వారి ప్రభుత్వం ఉంది కనుక కొంచెం చొరవ చూపుకొని ఆ రాష్ట్రపతి ఉత్తర్వులను ఇమ్మీడియట్గా అమెండ్మెంట్ చేసుకున్నట్లయితే ఈ ఏకీకృత సర్వీస్ రూల్స్ అనేవి వస్తాయి అధ్యక్ష. అప్పుడే ఈ ప్రమోషన్స్ అన్నీ వస్తాయి అధ్యక్ష. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజెటెడ్ హెడ్ మాస్టరు, ఆ తర్వాత ఎంఈఓ, ఈ 4 క్యాడర్లో కూడా ప్రమోషన్స్ లేక ఎస్జిటిగానే రిటైర్ అవుతారు అధ్యక్ష. ఇప్పుడు మొత్తం కూడా మన విద్యా వ్యవస్థ మొత్తం కూడా డైట్ లెక్చర్స్ నుంచి మొదలుకుంటే వేకెన్సీలను ఉంటాయి, లేకపోతే ఇన్ఛార్జీలను అధ్యక్ష. ఒక మండలంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలంటే అక్కడ ఎంఈఓ అనే పోస్టు చాలా కీలకం అధ్యక్ష. ఒరిజినల్ ఎంఈఓ ఉంటే ఆ ఎంఈఓ కరెక్ట్ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఛార్జ్ ఉంటే పక్కన ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ, టీచర్ కానీ, నీవు కూడా నాతో పాటు ఈక్వల్ ఏం చెప్తావా అని చెప్పేట ఆడడానికి కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. కనుక ఈ ప్రమోషన్స్ అన్ని ఇవ్వాలంటే వెంటనే మరి మన ప్రభుత్వం తరఫున కానీ అటు కానీ ఇమ్మీడియట్గా అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గవర్నమెంట్ స్కూళ్ళలోనేమో జోనల్ అని అంటుండ్రు, పంచాయతీరాజ్ స్కూళ్ళనేమో డిస్ట్రిక్ట్ యూనిట్గా చేస్తున్నారు. దీని మీద ఒక యూనిఫామ్ రూల్ కావాలని చాలా రోజులుగా ఫైట్ చేస్తున్నారు. అది ఒక భాగం. ఇక రెండవ భాగానికి వస్తే మంత్రి గారు క్లియర్గా డిఎస్సి గురించి స్పష్టమైన సమాధానం చెప్తలేరు. ఎందుకంటే దాదాపు ప్రభుత్వ పాఠశాలల లోపలనే 15,000 పైగా చిల్లర పోస్టులు పేరు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నారు. అదేవిధంగా పీఈటీ, క్రాఫ్ట్, డ్రాయింగ్, కంప్యూటర్ ఆపరేటర్, లైబ్రేరియన్ పోస్టులు చాలా పెద్ద సంఖ్యలో ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా చాలా రోజులుగా డిఎస్సి రేషనలైజేషన్ పేరు మీద ఆపారు. ఆ తర్వాత కోర్టు కేసుల పేరు మీద ఆపారు. ఆ తర్వాత డిఎస్ఎఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఆపారు. ఆ తర్వాత జిల్లాల పునర్విభజన పేరు మీద ఆపారు. ఇప్పుడు ఏ క్రైటీరియా కూడా లేదు, ఏది ఆపడానికి ఏ అవరోధము అడ్డంకు లేదు. ఇప్పుడు రేపు ఇంటింటికి నీరు ఈ రోజు కాకపోతే రేపు ఇవ్వచ్చు. 1997లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 480 మంది స్కూల్ అసిస్టెంట్స్ సెలెక్ట్ కాబడ్డారు. అందులో 222 మంది తెలంగాణకు అలాట్ అయ్యారు. వాళ్లకు ఈ యూనిఫైడ్ సర్వీసెస్ సంబంధించిన డిస్ప్యూట్కు సంబంధం లేదు కాబట్టి వాళ్ళకు నేరుగా ప్రమోషన్స్ ఇవ్వాలి అని చెప్పి ప్రధానమైన ప్రశ్న ఈరోజు వారు వేయడం జరిగింది. దానికి సంబంధించినంతవరకు అధ్యక్ష, మనము స్కూల్ అసిస్టెంట్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనం జిఓఎంఎస్ నెంబర్ 40 ద్వారా 7/2/1992 నుండి మొన్నటి వరకు జరిగిన అన్ని నియామకాలలో కూడా
స్కూల్ అసిస్టెంట్ పోస్టును డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్గానే భావించడం జరిగింది. దాన్ని ఎప్పుడు కూడా మనం జోనల్ పోస్ట్గా భావించలేదు. మీరిచ్చిన ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరిస్తే దాన్ని జోనల్ పోస్ట్ అని చెప్పి సమాచారం ఇచ్చారు అన్నారు. మరి జోనల్ పోస్ట్ అనే సమాచారము ఎవరిచ్చారో నాకు తెలియదు, కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది 1992 నుంచి ఇప్పటి వరకు కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్గానే పరిగణించబడుతున్నది. ఆ సమాచారం ఎవరైనా ఇచ్చి ఉంటే అది తప్పుడు సమాచారం. నెంబర్ 1. నెంబర్ 2, ఆనాడు 1997లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది జోనల్ క్యాడర్ పోస్ట్ అని నోటిఫై చేయబడలేదు. కాబట్టి నేను ఆ నోటిఫికేషన్ కూడా తెచ్చాము. ఇది ఈ ప్రశ్న, ఈ అనుమానం అందరిలో ఉందనే ఉద్దేశంతో ఆ నోటిఫికేషన్ కూడా మా దగ్గర ఉంది. ఆ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఈజ్ ఏ జోనల్ క్యాడర్ పోస్ట్ అని మెన్షన్ చేయబడలేదు. అయితే ఆ ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం మాత్రము కొంత తప్పుగా ఉన్నట్టుగా మీరు చెప్పినట్టు మీరు ఏదో ఆర్టీఐ రెఫరెన్స్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం అది తప్పుడు సమాచారంగా నేను భావిస్తున్నాను. కావాలంటే ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు మనం జియో నెంబర్ 538 ద్వారా కామన్ సీనియారిటీ లిస్ట్ తయారు చేసి 2015 వరకు కూడా గవర్నమెంట్ స్కూల్స్లలో, జిల్లా పరిషత్ స్కూల్స్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ప్రమోషన్స్ ఇస్తూ వచ్చాం. మీరు కనుక యూనిఫైడ్ సర్వీసెస్ చేయాలనుకుంటే మీరు మీ సర్వీస్ రూల్స్కు అమెండ్మెంట్స్ ప్రతిపాదించి ప్రెసిడెంట్ యొక్క అసెంట్ తీసుకొని మీరు మీ రాష్ట్రాలలో యూనిఫైడ్ సర్వీసెస్ను అమలు చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో ఒక వెసులుబాటు ఇచ్చింది. ఆ వెసులుబాటును ఉపయోగించుకొని మనము సర్వీస్ రూల్స్కు అమెండ్మెంట్స్ను ప్రతిపాదిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మన ప్రతిపాదనలు పంపించాం. ఆ ప్రతిపాదనలు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా